రోజుల సంతాప దినాలు అవనివ్వండి, ప్రత్యేక నివాళులు అర్పించడం కానీ ఎలా అనిపిస్తుంది? ఒకటేనండి, ఇప్పుడు మన యొక్క భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళలో ఎవరికి ఏ దెబ్బ తగిలినా కూడా అది మనకు తగిలినట్టే ఫీల్ అవ్వాల్సిన బాధ్యత మనకి అందరికీ ఉంది. ఇవాళ వాళ్ళని కొట్టేసేదని మనం ఎవరికైనా నాకెందుకు లేదు, మన రాష్ట్రం బాగుందని కాదు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటంటే ఎక్కడ అన్యాయం జరిగితే నిర్మోహంగా మాట్లాడుతున్నది ఫస్ట్ నుంచి ఉన్నది. అందు గురించి ఏంటంటే జనసేన పార్టీ 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించడం, మేమందరం కూడా మరి ఆ రోజున ఒక రోజు కొవ్వొత్తులు ర్యాలీ, ఒక రోజునేమో మానవహారం, ఇలా ప్రతి 3 రోజులు కూడా ఏర్పాటు చేశాం. కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మేము మా యొక్క జనసేన పార్టీలో ప్రతిసారి ఆఫీసులో కూడా జెండా అవతరణ చేశారు. సకానికి తీయడం జరిగింది. ఎందుకంటే సంతోషించాల్సిన పరిస్థితి కాదు, భారతదేశం మొత్తం కూడా ఇవాళ ప్రెస్టేజీగా ఒక బాధలో ఉన్నారు. ఇలా ఒక్కసారి 28 మంది చనిపోతున్నారంటే కనుక దీని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అవతల వాడు ఎలాంటి వాడైనా సరే ఏ టైప్ మనిషితో అయితే ఆ టైప్తో పోరాడినప్పుడే మనం సాధించగలం. వాడు గన్ను ఉందనే, బాంబులు కట్టుకున్నాడనా, లేకపోతే ఇంకోటి అనేది కాదు. మనకి అన్యాయం జరిగినప్పుడు, మన కుటుంబం మీద అన్యాయం జరిగినప్పుడు మనం దానికి తగ్గ నిర్ణయం తీసుకుని వాళ్ళని అన్యాయాన్ని ఎప్పుడు కూడా ఎదిరించాలి. జరుగుతున్న దాని మీద పోరాటం చేయాలి. ఎక్కడ కలుపు మొక్కలు ఏరేయడానికి ఎక్కడ వెనకాడకూడదు. మన వంతు మనం మరి మోడీ గారు ఒకలే కాదు, అందరూ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముందే మద్దతు చెప్పారు. కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన చెప్పారు. ఇవాళ మరి తిరుపతి చనిపోయినటువంటి ఆ యొక్క కుటుంబానికి 50 లక్షలు ప్రకటించారు మరి కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన అందరిలా ఏదో కొద్దిగా అంటే ఇష్టం ఉంటుంది. ఏదైనా ఆయన మనస్ఫూర్తిగా జేబులు 100 రూపాయలు ఉంటే 100 ఇచ్చేస్తాడు. మన దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తాం. ఆయన జేబులో 100 ఉంటే 100 ఇస్తాడు. ఆయన మనస్తత్వం అది. ఆయన చూసి మేమందరం కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, పేదవాళ్ళకి ఉపయోగపడాలని మా ఆలోచన. అదే ఆలోచనతో మరి ఈరోజు మేము పనిచేస్తాం. ఈ దాడిని చాలా తీవ్రంగా భారతీయులందరం కూడా వ్యాప్తంగా ఖండిస్తున్నాం. దానిలో ప్రధానంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ జనసేన పార్టీ, మరి పవన్ కళ్యాణ్ గారు కట్స్ ఉన్న లీడరు, దమ్మున్న లీడరు, పోరాట ప్రతిభున్న లీడరు అని ఈ ఏదైతే దాడి జరిగిందో దాడి వెంటనే ఏ పార్టీ కూడా సంతాప దినాలు ప్రకటించలేదు. ఇప్పుడు కొన్ని పార్టీలు అయితే అసలు మీడియా ముందుకు కూడా రాలేదు. కొన్ని పార్టీలు రాష్ట్రం నిజంగా ఈయన మీడియా ముందుకు వచ్చి 3 రోజులు సంతాప దినాలు ప్రకటిస్తూ ఈరోజు మళ్ళీని ఇక్కడ అసలు వాళ్ళు అర్పించాలని రాష్ట్ర వ్యాప్తంగానే పార్టీ మెయిన్ లీడర్లందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని చేయటం నిజంగా ఈ జనసేన పార్టీకి మరికంత ఊపు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పొచ్చు. అందులోని ఈరోజు ఇక్కడ ఎవరైతే నివాళులు అర్పించామో ఆయన కుటుంబానికి మరి ఒక 50 లక్షల రూపాయలు, ఒక ప్రాణానికి ఇలువ కట్టలేమని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెబుతూ ఒక 50 లక్షల రూపాయలు పిల్లలు మరి చదువులు కానీ ఇట్లకి కానీ ఉంటాయి కాబట్టి ఒక 50 లక్షల రూపాయలు పార్టీ నుంచి ఇవ్వటం మరి ఆయన ప్రకటించారంటే ఇప్పుడు జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఏ పార్టీ కూడా ఒక వ్యక్తి ఇలాగ జరిగిన వ్యక్తికి 50 లక్షల రూపాయలు ప్రకటించడం అంటే ఏ పార్టీకి ఏ లీడర్కి ఆ కట్స్ లేవు. అది పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఆ కట్స్ ఉన్న లీడర్ అని చెప్పేసి, ఆ దమ్మున్న లీడర్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అది ఆ కట్స్ ఉన్న దమ్మున్న లీడరు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇవాళ దమ్మున్న నాయకుడు వెనకాల ఇంతమంది ఉన్నారు అని అంటే మరి దాన్నే ఈ మీడియా వారు నిదర్శనంగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటు దమ్మున్న లీడర్ ఆయన చాలా గర్వంగా అనిపిస్తుంది. జనసేన పార్టీ నాయకునిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానం, ఎందుకంటే ఈరోజు దేశంలో ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని నశింపజేయాలి. ఎవరైతే ఉగ్రవాద దాడిలో పహల్గాంలో ప్రాణాలు కోల్పోయారో ఉగ్రవాదుల దాడిలో వారి ఆత్మలకు శాంతి చేకూరాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక సంతాప కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించాం. చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఏ రీజనల్ పార్టీ కూడా చేయని విధంగా ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆ వైపు చైతన్యం చేసి జాతీయ వాదాన్ని మా అందరిలో కూడా బలంగా నింపే విధంగా, అలాగే జాతీయ సమైక్యత కోసం, ఎలాంటి విభేదాలు లేని ఒక సమాజాన్ని స్థాపించడం కోసం ఒక చక్కటి లౌకికవాదానికి ఒక కొత్త నిర్వచనం ఇస్తూ వారు ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా చైతన్యం చేస్తూ చేసిన ఈ విధానం నిజంగా మా అందరికీ గర్వకారణం, ఒక దిశానిర్దేశం చేసినట్లుగా కూడా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కడ కూడా దేశంలో ఏ మూలన కూడా జరగకుండా మోడీ కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఈరోజు ఈ సందర్భంగా కోరుకుంటాం. హిందువుల మీద జరిగిన దాడి అని డిప్యూటీ సీఎం మొదలు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ఎలా అనిపిస్తుంది?
అది వాస్తవం అండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏవైతే మాట్లాడారో అది ప్రతిదీ కూడా వాస్తవం. ఏదైతే ఈరోజు హిందువుల మీద దాడి జరిగిందనేది వాస్తవం. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదులు చంపేటప్పుడు, వాళ్ళు షూట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వారి మతాన్ని ప్రశ్నించి వారి మతం ఏందని చెప్పి, వారు హిందువులు కాబట్టి వారిని చంపినటువంటి సందర్భం ఉదంతం మనకాడ కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఒక వర్గం మీద, ముఖ్యంగా హిందువుల మీద జరిగినటువంటి దాడిగానే మేము పరిగణిస్తాం. కుటుంబానికి 50 లక్షల విరాళం ప్రకటించారు. ఖచ్చితంగా గర్వకారణం అండి, సంతోషం వారి నాయకత్వంలో పనిచేయడం అనేది. ఎందుకంటే ప్రతి సమస్యని హృదయంతో తీసుకొని, హృదయంతో ఆలోచించి స్పందించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆ కుటుంబానికి, ఆ వ్యక్తిని కోల్పోయిన కుటుంబానికి, ఎందుకంటే కుటుంబ పెద్ద బ్రెడ్ వినర్ ఆ కుటుంబానికి, వారి పిల్లలు, వారి భార్య, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తును ఆలోచించి వారికి ఎంతో కొంత ఆర్థిక స్వాంతన ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆర్థిక సాయం చేయాలన్న ఒక మంచి కార్యక్రమాన్ని వారు తీసుకోవడం, 50 లక్షల రూపాయలు అందించడం, అలాగే క్రియాశీలక సభ్యత్వం ద్వారా బీమా ద్వారా వచ్చే 5 లక్షలు కూడా కలిపి 55 లక్షల రూపాయలు ఇవ్వడం, అలాగే ప్రభుత్వం ద్వారా కూడా మరికొంత ఆర్థిక సాయం చేయాలన్న కార్యక్రమాన్ని కూడా వారు తీసుకోవడం అనేది నిజంగా గర్వకారణం. చాలా బాధాకరం, దురదృష్టకరం. మన పహల్గామ్లో ఎవరైతే 26 మంది చనిపోయారో వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున నివాళులర్పించే కార్యక్రమం ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీ క్రియాశీలక నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, అలాగే చైర్మన్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడ పహల్గామ్లో చనిపోయినటువంటి 26 మందికి కూడా నివాళులర్పించడం జరిగింది. అలాగే ఇందులో ముఖ్యంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు కూడా, చంద్రశేఖర్ గారు కూడా ఈ చనిపోయిన వ్యక్తుల్లో ఒకరిలో ఉన్నారు. కాబట్టి పార్టీ తరఫున కూడా వారికి నివాళులర్పించి వారి కుటుంబానికి సానుభూతి తెలిసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబానికి కూడా అండగా ఉండాలి పార్టీ అని చెప్పి ఒక 50 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు వారికి అండగా ఉండే కార్యక్రమంగా ఒక 50 లక్షలు ప్రకటించడం జరిగింది. అలాగే దేశంలో ఇటువంటి తీవ్రవాదుల్ని మనం అంతమొందించకపోతే భవిష్యత్తులో అది రేపు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో కూడా మన ప్రాణాలని పరంగా పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా అందరికీ సూచనలు చేశారు. అలాగే పార్టీలకి, కులాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. ఇదేదో ఎక్కడో దూరం ప్రాంతంలో ఎక్కడో జరిగిందిలే అని మన ఇంట్లో మనం కూర్చుంటే రేపు భవిష్యత్తులో అది మన ఇంటికే వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ముక్తకంఠంతో ఖండించాలి. అటువంటి చర్యలు కూడా మనమందరం కూడా ఖండించాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. దురదృష్టకరం, ఈ గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా మతాన్ని అడ్డం పెట్టుకొని చంపే పరిస్థితులు మనం ఎప్పుడు వెళ్ళలేదు. ఒక టార్గెట్గా కొంతమందిని చంపాలని, అది హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అనేది చూడకుండా బాంబ్ బ్లాస్టుల్లో అనేక మందిని చంపేయడం జరిగింది. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా నువ్వు హిందువా, ముస్లిమా అనే విభజించి చంపడం అనేది దురదృష్టకరం. కానీ ఏదైనా ఎవరు చనిపోయినది దురదృష్టకరం. అందులో ఒక ముస్లిం కూడా చనిపోయారు అక్కడ చనిపోయిన 26లో. కాబట్టి ఇది దుర్మార్గమైన చర్య. ఇటువంటి చర్యను ముక్తకంఠతో అందరూ ఖండించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఇవాళ కులాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వారి యొక్క సానుభూతిని, నిరసన తెలియజేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా మొదటి నుంచి ఈ విషయం అంశమే కాదు, గతంలో అనేక పర్యాలు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా ఇంకో విషయంలో క్రిస్టియన్ అనో, ముస్లిం అనో, లేదా హిందూ అనే భేదాలు తీసుకొచ్చినా కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. సత్యమే జయతే ఏదైతే ఉందో నేను అదే మాట్లాడతా, నిజాన్ని నిర్భయంగా మాట్లాడతా, కేవలం ఓట్ల రాజకీయం అయితే నేను చేయను, ప్రజల కోసం నేను అండగా ఉంటాను తప్పితే ఓట్ల కోసం నేను మాట మార్చి లేదంటే అబద్ధాలని నిజంగానో, నిజాన్ని అబద్ధంగా మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి అలవాటు లేదు. ఆ దిశగానే ఈరోజు కూడా వారు చాలా స్పష్టంగా వారికి హెచ్చరిక చేయడం జరిగింది. వర్గాలుగా విభజించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు, ఇక్కడ దేశ సమైక్యత ముఖ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరోసారి స్పష్టం చేయడం. దేశంలో గడ్స్ ఉన్న నాయకుడిని నేను ఇంతవరకు చూసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. దేశంలో ఇంత మారణకాండ జరిగితే ముందుగా వచ్చి ఇది ఒక వర్గం మీద జరుగుతున్న దాడి అని చెప్పి ఎవరు చెప్పలేని టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ఒక హిందూ మతం మీద జరుగుతున్న దాడిగా ఆయన సమాధానం చెప్పడం, మాకందరికి కూడా మేము ఆయన నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా గర్వంగా ఉంది. అలాగే దేశం ఎక్కడైతే ఓట్లు పోతాయని చెప్పి ఎవరో ఓటు రాజకీయాలు చేస్తున్న ఈ దేశంలో ఒక దమ్మున్న నాయకుడిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మా జన సైనికుడు చనిపోతే ఆయన కుటుంబానికి 50 లక్షలు ప్రకటించి దేశంలో ఎక్కడా కూడా ఇంత భారీ మొత్తాన్ని ప్రకటించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాగే ఈ చనిపోయిన వారికి నివాళులు అర్పించడంలో 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని మేము కాలర్ ఎగరేసి చెప్తున్నాం. మేమందరం కూడా ఆయన నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. జై హింద్, జై పవన్ కళ్యాణ్. ఎవరివన్, నా పేరు నజీబ్ అండి, విజయవాడ జనసేన సిటీ అధికార ప్రతినిధిని.
ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం గారు మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అమరులైన 26 మంది ఎవరైతే ఉన్నారో కాశ్మీర్లో ఉగ్రవాద దాడికి అటాక్ అవ్వడం వల్ల వారికి నివాళులు అర్పించే కార్యక్రమంలో కొద్దిగా లిమిటెడ్గా అందరినీ పిలవకపోయినా కొద్దిగా లిమిటెడ్గా పిలిచారు. మేమంతా ఇక్కడ హాజరవ్వడం జరిగిందండి. జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అందరికీ ఎలాగైనా ఇంపార్టెన్స్ ఇస్తారో అదే ఇంపార్టెన్స్లో భాగంగా క్రియాశీలక సభ్యత్వం చేయించుకున్న ప్రతి ఒక్కరిని గుర్తించే విధంగా అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక 2 మృతి చెందడం జరిగింది. 26 మందిలో ఒక ఆయన అందులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులుగా అవ్వడం వల్ల జనసేన పార్టీ తరఫున మా గౌరవ డిప్యూటీ సీఎం గారు వారి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని చెప్పి నిర్ణయించారు. ఇది ఏదైతే ఉందో చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే మన ఇండియాలోనే భారతదేశం మొత్తం మీద ఏ పార్టీ అధ్యక్షుడు ఆలోచించిన విధంగా క్రియాశీలక సభ్యత్వాలు తీసుకురావడమే కాకుండా క్రియాశీలక సభ్యత్వాలు కలిగిన ఒక మృతి చెందిన కుటుంబాన్ని కూడా వెళ్ళి పరామర్శించడము, వాళ్ళకి ఆర్థికంగా భరోసాగా వాళ్ళ జీవితానికి భవిష్యత్తు బాగుండడం కోసం ఆలోచించే విధంగా ఆయన అడుగు చేయడం ఏదైతే ఉందో అది చాలా అభినందనీయ విషయము. 26 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి పేర్లు చదివి మా అధినాయకులు వారికి అందరికి కూడా సంతాపం తెలుపుతూ మా అందరికి కూడా ఒక దేశభక్తి భావం ఎలాగైతే ఉండాలో కులమత ప్రాంతాలకు అతీతంగా ముందు నేషన్, ముందు దేశం, ఆ తర్వాతే రాష్ట్రం, రాష్ట్రం తర్వాతే మనం అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో నేషన్ ఫస్ట్ అని చెప్పి రిలీజియన్ నెక్స్ట్ అని చెప్పి నేషన్ ఫస్ట్ అంటే ముందు మన భారతదేశాన్ని కాపాడుకోవాలి. మన మొత్తం మనుషులందరూ సవ్యంగా బాగుంటేనే కదా ఎవరికి కులాలకి ఎవరికి మతాలకు సంబంధించిన మతాలను ఆచరించుకోవడానికి బతుకుంటేనే కదా ముందు. అందుకే నేషన్ ఫస్ట్ అనేది. ఎవరైనా కూడా దండం పెట్టుకోవాలన్నా, వందనాలు పెట్టుకోవాలన్నా, సలాంఅలైకుం చెప్పుకోవాలన్నా కూడా హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ వీళ్ళందరూ సేఫ్గా ఉంటేనే కదా వాళ్ళ మతాలని సక్రమంగా ఆచరించుకునే విధంగా ఆలోచించుకొని అందరూ భవిష్యత్తు బాగుండాలని చెప్పి నిర్ణయించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మా అందరినీ మోటివేటెడ్గా చెప్పారో అదే కాక మన రాష్ట్రం మొత్తమే కాదు దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని చూసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక దేశకి నేతలాగా ఎలాగైతే రిఫ్లెక్ట్ అవుతున్నారు మాకు చాలా గర్వం ఉంది. 100 to 100% స్ట్రైక్ రేట్లో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గెలిచిన తీరు. అప్పుడు మేము ఎప్పుడు కులానికి మతానికి సపరేట్గా మేము గెలవాలని చెప్పి పనిచేయలేదు కదా, అందరూ గెలవాలని చెప్పి పనిచేశారు. సమష్టిగా అన్ని పార్టీలు కలుపుకునే వచ్చాము సమిష్టిగా. సింగిల్గా కానీ మేము వెళ్ళలేదు కదా. సింగిల్గా ఎగిరి పడినోడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు వెళ్ళి ప్యాలెస్ అవుతున్నాడు సింగిల్గా అని చెప్పి. ఇప్పుడు సింగిల్గా అనుకుంటే సింగిల్గానే మిగిలిపోతారు ఎవరైనా. పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కలుపుకునే విధంగా ముస్లిం సమాజానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ముస్లింగా నేను చాలా గర్వపడుతున్నానండి జనసేన పార్టీలో ఉన్నందుకు. ఎందుకంటే బీజేపీ కార్యకర్తకి ఎలా గౌరవం ఉండిద్దో వాళ్ళకి ఎంత గర్వం ఉండిద్దో, ఆర్ఎస్ఎస్ కార్యకర్తకి ఎంత గర్వం ఉండిద్దో, ఎంఐఎం కార్యకర్తకి ఎంత గర్వంగా ఉండిద్దో, ఒక జనసేన పార్టీ కార్యకర్తగా ఒక కరుడు కట్టిన జనసైనికుడు ముద్రపడిన నాకు జనసేన పార్టీలో కొనసాగడం అంటే చాలా గర్వకారణంగా మేమైతే భావిస్తున్నాము. ఈ ఉగ్రదాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లక్షల్లో వెళ్ళారు అక్కడ యాత్రికులు. లక్షల్లో వెళ్ళిన వాళ్ళు 26 మంది చనిపోయారు. ఆ 26 మంది లక్షల మందిని కాపాడగలిగింది అక్కడ ముస్లింసే కదా. కులమతాలకు అతీతంగా చాలామంది కాపాడుకొని బయటికి అసలు ఒక జర్నలిస్టు అనేవాళ్ళు ఇటువంటి మీలాంటి వాళ్ళు వెళ్తుంటేనే ఎన్నో చోట్ల చెక్ పోస్టులు ఉంటాయి, తనిఖీలు చేస్తారు. అలాంటి వాళ్ళు లోపల రావడానికి, ఉగ్రవాదులు లోపల రావడానికి భద్రతా వైఫల్యం కొద్దిగా కారణం ఉంది. అది కూడా సక్రమంగా చేయాలి. మన ఆర్మీ దుస్తుల్లోనే వాడు ఎలా ప్రవేశించగలిగారు, అసలు బోర్డర్ ఎలా దాటగలిగారు, ఇవన్నీ అసలు మోడీ గారికి వెళ్ళి చెప్పు అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందాక చెప్పారు. వెళ్ళి మోడీ గారికి చెప్పు అని చెప్పి భర్తను చంపేసి భార్యకి చెప్పాడంటే ఆ ఉగ్రవాది అసలు ఒక మోడీ గారికి చెప్పమని కాదు, ఒక భారతదేశంలో అందరి ప్రజానికానికి చెప్పమని చెప్పి వాళ్ళు విదేశాలు రెచ్చగొడదామని చూస్తున్నారు. ఎందుకంటే మన భారతదేశము నెంబర్ 1గా ఎదిగే దిశగా వెళ్తుంది ప్రపంచంలోనే. చాలా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వీళ్ళని ఎలాగైనా తిప్పగొట్టాలా, యాత్రికులు ఎవరు రాకూడదు, మన ఇండియాకి సందర్శనలు అవ్వకూడదు అనే కుట్రలో భాగంగా వాళ్ళు మతాన్ని అడిగి మరీ చంపుతున్నారంటే పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ చీఫ్ కూడా అంతకుముందు ఉగ్రవాదులకు చీఫ్ అతను ఆసిఫ్ మునీర్ అనే అతను. వీళ్ళు ఈ విధంగా ఇంత విద్వేషభరితంగా వాళ్ళు చేస్తున్నారు. అక్కడ పాకిస్తాన్ ప్రజానికం కూడా వీళ్ళు చేసేదానికి హర్షించట్లా, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. మొన్న దినేష్ కనేరి అని చెప్పి క్రికెటర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా వాళ్ళ ఆర్మీ చీఫ్ని చాలా తీవ్రంగా విమర్శించాడు. వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరండి, ముస్లిం కంట్రీస్ కూడా సపోర్ట్ చేయరు. నరేంద్ర మోడీ గారే అది జరిగేటప్పుడు, ఆ ఉగ్రవాద చర్య జరిగేటప్పుడు ఆ టైంలో సౌదీకి వెళ్ళి ఉన్నారు. ముస్లిం కంట్రీస్తో కూడా ఎంతో సఖ్యతగా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా
మోడీ గారు అంటే ముస్లిమ్స్కి కొంతమంది దూరంగా ఉండేవాళ్ళు కూడా ఒక ముస్లిం అని కాదు, క్రిస్టియన్ అని కాదు, హిందువులు కాదు, కుల మత ప్రాంతాలకు అతీతంగా ఇప్పుడు మోడీ గారి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు దేశంలో. అందుకని చెప్పి ఈ కాంగ్రెస్లో ఉన్నాడు కొంతమంది, కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళే మత విద్వేషాలు రెచ్చగొట్టినాయి అని చెప్పి చాలామంది చెప్తుంటారు. కాంగ్రెస్లో వాళ్ళ నాయకులు వాళ్ళదే పడదంటారు. ఎందుకంటే ఈ విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. చూడండి, ఈ రాజకీయం చేసి మాతో కూడా మాట్లాడిస్తున్నారు. ఇది రాజకీయంగా చూడాల్సిన విషయం కాదండి, ఇది మన దేశ భద్రతకు సంబంధించిన విషయము. దేశంలో ప్రతి ఒక్క పౌరులు భద్రంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందింది, దేశం కూడా ముందు దిశగా కొనసాగిద్దని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి. జై జనసేన, జై హింద్. భారతదేశంలో మొట్టమొదటి ఓటు రాజకీయం చేసిన నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎవరైనా ఓట్ల కోసం ఆ కులాన్ని ఈ కులాన్ని మెచ్చుకునే వ్యక్తులు ఉంటారు, కానీ అలా కాదు. భారతదేశం అంతా కులాలు మతాలకు అతీతంగా, రాజకీయాలు అతీతంగా అందరం ఒకటే ఉండాలి, మనకు అవసరమైనప్పటికీ అందరం కలిసి పనిచేయాలనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు స్పందించక ముందు, భారతదేశంలో ఏ రాజకీయ నాయకులు స్పందించక ముందు పవన్ కళ్యాణ్ స్పందించి 3 రోజులు కూడా కార్యక్రమాలు చేయమని మాకు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో, మా చీవురుపల్లి నియోజకవర్గంలో కూడా మేము చేసాం. అలాగే ప్రతి నియోజకవర్గం 170 నియోజకవర్గాల్లో కూడా అందరూ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ ఇచ్చిన గైడ్లైన్స్ బట్టే ఏ పార్టీ అయినా బలపడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట అంటే అంత ఖచ్చితంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా అతని మాట కోసం ప్రతి ఒక్కరు పనిచేస్తారు. జై జనసేన. ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత అక్కడ ఇంతకుముందు చాలా ఉగ్రవాద దాడులు జరిగి, అలాగే హైదరాబాద్లో ఇవన్నీ జరిగాయి. కానీ ప్రధానమంత్రి అయిన తర్వాత, మోడీ గారు అయిన తర్వాత ఉగ్రవాది నశించారు. అది అతను తప్పుతుంది. కానీ 26 మంది కూడా చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు హిందువులు అనేసి అడిగి చంపడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో మనం కొట్టుకుంటున్నాం ఈ మతం ఆ మతం అని. వాళ్ళకి టార్గెట్ పాకిస్తాన్ వాళ్ళకి హిందువులు ఒకలే, కానీ ఇక్కడ ముస్లింలు ఉన్న, క్రైస్తవులు ఉన్న, హిందువులు ఉన్న, అందరూ కలిపి హిందువులే. అది ఒకటి మర్చిపోయి మనలో మనము ఐక్యత లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా లోపల రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ లోపలికి వచ్చారంటే మన వాళ్ళు అండదండ, లేకంటే ఎవరు రారు. ముందు మనలో ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా శిక్షించే విధంగా ఈ భారతదేశం మోడీ గారు తీసుకోవాలి బాధ్యతలు. జై జనసేన. ఈరోజు ఏదైతే పహల్గామ్ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ జరిగిన సభలో ఏ పార్టీ అనౌన్స్ చేయని విధంగా మా జనసేనని ఏదైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ఆయన కాలం చేశారో ఆయనకి 50 లక్షలు పార్టీ జనసేన అధిపతి కళ్యాణ్ గారు ప్రకటన జరిగిందండి. అలాగే క్రియాశీలక సభ్యత్వం 5 లక్షలు కూడా ప్రకటించారు. ఏ పార్టీ, దేశంలో ఏ పార్టీ ప్రకటించిన విధంగా ఒక కార్యకర్త చనిపోతే ఆ కార్యకర్తకు అండగా మేమున్నాము అంటూ, అండగా దండగా వెన్నుదండగా ఉంటాం మేము అంటూ కళ్యాణ్ గారు చెప్పడం మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఏదైతే ఈరోజు జరిగిందో అందరికీ నివాళులు అర్పిస్తూ ఈరోజు చాలా బాధాకరం. ఒక విషయం ఏంటంటే, ఏదో ఒక వర్గానికి అని కాకుండా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ జరిగిన దాడి అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. అది ఈరోజు జరిగింది చాలా బాధాకరం. జై జనసేన. ఈ రోజున మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు పహల్గామ్లో జరిగిన ఘటన గురించి సంఘీభావం తెలపడానికి కార్యక్రమం చేకూర్చారండి. అది ఎంతగానో సంతోషం ఇచ్చింది వారి కుటుంబానికి. అంతేకాకుండా ప్రపంచంలోనే, దేశంలోనే ఏ ఒక్క బిజినెస్ మ్యాన్ కానీ, ఏ ఒక్క నాయకుడు కానీ జనోద్ధారకుడిని నేను అని చెప్పేసి జనాలకు ముద్దులు పెట్టేసిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరూ చేయని ఒక అద్భుతమైన కార్యం ఒకటి చేశారండి. ఇప్పుడే అనౌన్స్ చేశారు. ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు అందించడంతో పాటు వారిని పరామర్శించి వారి శ్రీమతిని, వారి 2 పిల్లలకి ఆర్థికంగాను మరియు నేనున్నాననే భరోసాని వారికి అందించి ఆ నాయకుడు ఈ రోజున ఇక్కడికి వచ్చి వారికి ఆర్థికంగా ప్రకటించడంతో పాటుగాను మరొక 5 లక్షలు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మెంబర్షిప్ నుంచి అందజేస్తానని చెప్పారు. మరో విధంగా ప్రభుత్వం నుంచి కూడా వారికి సహాయం అందిస్తానని చెప్పారండి. ఇటువంటి నాయకుడిని కలిగి ఉండడం చాలా అదృష్టమని మేము భావిస్తున్నామండి.